ఒకసారి రాత్రి వేళలో ఒంటరిగా ఒక్కడే చీకట్లో బాణాలు వేస్తూ సాధన చేస్తున్న అశ్వత్థామను అర్జునుడు దూరం నుండి గమనిస్తాడు. ఇక వెంటనే అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి, నీకు ఈ విద్య ఎలా తెలుసు? ఎవరు నేర్పించారు? ఈ విద్యను తనకి కూడా నేర్పించమని అర్జునుడు అశ్వత్థామను కోరుతాడు. కానీ అశ్వత్థామ అర్జునుడికి నేర్పించడానికి నిరాకరిస్తాడు. ఎందుకంటే అర్జునుడు తనకంటే గొప్పవాడిగా ఉండడం అశ్వత్థామకు అసలు నచ్చేది కాదు. అంతేకాకుండా తన తండ్రి అయిన ద్రోణాచార్యుడు అర్జునుడే తన ప్రియ శిష్యుడంటూ ఎప్పుడూ అతని గురించి గొప్పగా చెబుతూ ఉండేవాడు. దాంతో అశ్వత్థామకు అర్జునుడంటే మనసులో ద్వేషభావం ఉండేది. ఇక అర్జునుడి ఏకాగ్రతను పట్టుదలను ఎరిగిన అశ్వత్థామ వెంటనే గురుకులానికి వెళ్ళి అక్కడున్న వంటవారిని పిలిచి వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయంలో దీపాలు లేకుండా అర్జునుడికి భోజనం పెట్టవద్దని మరియు